వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్లు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు సంజయ్ అనర్హత పిటిషన్లపైన కొనసాగిన విచారణ నేడు స్పీకర్ ముందుకు పోచారం అరికపూడి గాంధీ ఇంకా అఫిడవిట్లు దాఖలు చేయని కడియం దానం ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో 10 మందికి స్పీకర్ నోటీసులు ఇచ్చి ఫస్ట్ ఫేజ్ విచారణ అయిపోయింది సెకండ్ ఫేజ్లో విచారిస్తూ వస్తున్నారు ఇంకొంతమందిని ఒక ఇద్దరికి మాత్రం ఇంకా వాళ్ళు నోటీసులు ఇచ్చారు కానీ వాళ్ళు అఫిడవిట్ వేస్తలేరు ఎవరెవరు వాళ్ళు దానం నాగేంద్రన్ కడియం శ్రీహరి ఎందుకు వేస్తలేరంటే వాళ్ళకి ఆప్షన్ లేదు ఇంకా దానం నాగేంద్రం నేను పార్టీ మారలేదు అని మనం చెప్పగలుగుతాడా చెప్పలేడు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు కడియం శ్రీహరి కూడా టెక్నికల్గా వాళ్ళ కూతురు కాంగ్రెస్లో ఉండి ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ఆయన కూడా ఎక్కడో ఒక దగ్గర సంతకమో ఏదో పెట్టిండు ఆయన అట్లా టెక్నికల్గా దొరికిపోయిండు సో ఈ ఇద్దరు మేము పార్టీలో జాయిన్ కాలేదు అని చెప్పడానికి అవకాశం లేదు సరే మిగతా వాళ్ళకి ఏం అవకాశం ఉంది అంటే వాళ్ళకు కూడా అవకాశం లేదు బేసిక్గా వాళ్ళు కండువాలు కప్పుకున్నారు వాళ్ళు బయటకు వచ్చి మేము కాంగ్రెస్లో చేరినామని మాట్లాడిన వీడియోలు ఉన్నాయి వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు ఇది మార్ఫింగ్ అనొచ్చు ఇంకోటి దాని మీద ఎంక్వైరీ ఇదంతా ఉంటుంది కానీ వీళ్ళు టెక్నికల్గా వీళ్ళు సంతకాలు పెట్టి మరి పోటీ చేసి మరి దొరికిపోయారు కాబట్టి వాళ్ళేమో ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఒక ఆప్షన్ ఉన్నది ఇది మాది కాదు అది నాది కాదు ఇది నాది కాదు ఆ కండువా ఇది కాదు జాతీయ జెండా లేకపోతే దేవుని కండువా ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళిద్దరికి ఆప్షన్ లేదు సో కాబట్టి వాళ్ళు ఇంతవరకు అఫిడవిట్ వేస్తలేరు కడియం శ్రీహరి ఆయన దానం నాగేందర్ సో నేను అనుకోవడం ఈ 8 వాళ్ళకి సంబంధించిన అనర్హత పిటిషన్ని కొట్టేస్తూ ఈ ఇద్దరికి సంబంధించిన దాంట్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చేమో అనిపిస్తున్నది వీళ్ళ మీద వేటు వేయొచ్చేమో అనిపిస్తున్నది వేటు వేసే కంటే ముందే వాళ్ళిద్దరే రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు ఎందుకు ఆయన వేటు వేస్తే ఇదెందుకు మేమే రాజీనామా చేస్తామని కూడా చేయొచ్చు ప్రభుత్వం చేయిస్తుంది ఒకవేళ వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఎందుకు ఈ వ్యవహారం ఇంత సీరియస్గా నడుస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుస్తున్నది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు మొన్న సెప్టెంబర్ ఎండింగ్తోనే అయిపోయింది సెప్టెంబర్ 30తోనే అయిపోయింది సో మళ్ళీ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది మళ్ళీ కోర్టుకి రిక్వెస్ట్ చేసుకుంది మాకు ఇంకొక 2 నెలల సమయం ఇవ్వండి స్పీకర్ బిజీగా ఉండడం వల్ల మీరు చెప్పిన గడువులోపుగా విచారణ కంప్లీట్ కాలేదు ఇంకో 2 మంత్స్ టైం అడిగారు సో ఈ 2 మంత్స్ లోపు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి డిసైడ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి నిన్న ఇద్దరిని విచారించారు తెల్లం వెంకట్రావు అండ్ సంజయ్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం స్పీకర్ 10వ షెడ్యూల్ కింద విచారణ చేపట్టారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వర్సెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కేపీ వివేకానంద జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేసు విచారణ జరిగింది ఇందులో ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు పిటిషన్ల తరపు అడ్వకేట్ల మధ్య వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్లు జరిగినాయి నేడు ఉదయం 11 గంటలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగబోతున్నది మధ్యాహ్నం 12 గంటలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణకు రాబోతున్నది ఇందులో ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు పిటిషనర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు దాని తర్వాత 12, 13 తేదీల్లో మరోసారి అట ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన ఈ నెల 12, 13 తేదీల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి విచారణ చేపట్టబోతున్నారు అప్పుడు జరిగే విచారణలో పిటిషనర్ల న్యాయవాదులు ఎమ్మెల్యేల న్యాయవాదులను ఈ విచారణకు పిలుస్తారట అయితే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం నాగేందర్ మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయలే నోటీసులపై వారి వివరణపైన సమాచారం లేదు ఇప్పటికే ప్రకాష్ గౌడ్ కాళ యాదయ్య గూడె మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణను స్పీకర్ పూర్తి చేశారు ఇప్పటి వరకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ చేసినట్లు అవుతుంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన విచారణ సందర్భంగా అసెంబ్లీ వద్ద ఆంక్షలు విధించారు సో ఇవాళ గాంధీది వీళ్ళందరిది కంప్లీట్ అయితే మొత్తం 8 మంది అయిపోతుంది ఇంకిద్దరు ఇంతవరకు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు సో నేను అనుకోవడం వాళ్ళిద్దరూ రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా నాకు అర్థమవుతున్నది మనకు అనిపిస్తున్నది